అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఓకే, చాలా సంతోషం. మీరు ఇంతవరకు ఒక్కసారైనా ధ్యాన మహాచక్రానికి వెళ్ళారా? ఈ డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాచక్రం వెళ్ళారా? ఈ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం లేదా ధ్యాన మహాచక్రం పేర్లు ఏవైనా సరే, పత్రిజీ గారు మనకు ఏర్పాటు చేసిన ఒక గొప్ప ప్లాట్ఫామ్ అది. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మనం ప్రతిరోజు కూడా అన్ని వేల మందితో కలిసి కూర్చొని ధ్యాన సాధన చేయటానికి అవకాశం ఉండదు. ఆ అవకాశం ఈ 10 రోజులు మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఉదయం పూట 3 గంటల ధ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని వేల మందితోటి కలిసి కూర్చొని చేయటం అంటే అది ఒక భాగ్యం. ఎక్కడ ఎంత పెద్ద ధ్యానం క్లాస్ జరిగినా కూడా 100 లేదా 1000-1500 మందితోనే ఉంటారు, కానీ అక్కడ కొన్ని వేల మందితో కూర్చొని ధ్యాన సాధన చేయొచ్చు. దాంతోపాటు ప్రతిరోజు కూడా చాలామందిని సాధకులను కలిసి వాళ్ళ అనుభవాలు వినటానికి మనకు అక్కడ అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో ఒక 10 లేకపోతే 20 లేదా ఇంకా కొంచెం ఎక్కువ అనుకుంటే 24 ఒక 45 లేకపోతే 50 ఆ సైజు పిరమిడ్ వరకు మనం ఇక్కడ సాధన చేస్తాం. కానీ అక్కడ 180x180 అడుగులు, అంటే స్క్వేర్గా ఎటు చూసినా కూడా 180 అడుగులతో పిరమిడ్ పైన కింగ్ ఛాంబరు, క్వీన్స్ ఛాంబరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. మనందరికీ గురువు గారు అందించిన మహద్భాగ్యం అది. ఆ అవకాశాన్ని పొరపాటును కూడా వదిలేసుకోకూడదు. మనకి ఎంత మేర అవకాశం ఉంటే అన్ని రోజులే అక్కడ ప్లాన్ చేసుకోండి, కానీ ఆ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్లకుండా మాత్రం ఉండద్దు. ఎన్ని అడ్డు పనులు వచ్చినా సరే చిన్నగా పక్కకు పెట్టేసి వాటిని ఎలా పక్కకి వెళ్ళాలో ప్లాన్ చేసుకొని వెళ్ళి రావడానికి ఏర్పాటు చేసుకోండి. ఎప్పటి నుంచో సాధన చేస్తూ కదలకుండా ఉన్న సమస్యలు కూడా అన్ని వేల మందితో కూర్చొని ఆ ఉదయం సాయంత్రం అట్లా ధ్యానం చేస్తూ ఉంటే ఈ 10 రోజులు అయిపోయేటప్పటికి దాంట్లో కూడా మార్పులు వస్తాయి. అవి నేను స్వతహాగా కూడా అనుభవించాను. నేను రాసిన జన్మ జన్మల కర్మలు అనే బుక్లో కూడా ఆ ధ్యాన మహాచక్రంలో నాలో జరిగిన మార్పులు కూడా వాటిలో రాశాను. ఎవరూ కూడా దయచేసి అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా ముందుగానే వాటిని ప్లాన్ చేసుకొని ఎలా పక్కకి వెళ్ళాలి, పక్కకు పెట్టేయాలి, అక్కడ ఎట్లా వెళ్ళాలి అని మీ ఆలోచనలు మీరు చేసుకొని వెళ్ళి రావడానికి ప్లాన్ చేసుకోండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళాలి, బాగా ధ్యానం చేయాలి, అక్కడ నేను కనెక్ట్ అవ్వాలి అని చెప్పని మనసులో మనస్ఫూర్తిగా అనుకోండి. తెలియకుండానే అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా మీకు ఏదైనా ఆటంకాలు, అడ్లు ఉన్నా కూడా పూర్తిగా సైడ్ అయిపోతాయి. మనం ప్రశాంతంగా వెళ్ళిపోతాం. చేతిలో ₹1 లేకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు ఆ టైంకి వచ్చేసి మనకు డబ్బులు సహాయం చేయటం, మనం ఆ ధ్యాన మహా యజ్ఞానికి వెళ్ళి పాల్గొనటం అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి.
మన మనసులో వెళ్ళాలని మీకు బలంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతాయి, మనం వెళ్తాం. ధ్యాన మహాచక్రాన్ని తప్పనిసరిగా పాల్గొనాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మరలా 1 సంవత్సరం పాటు మనం ఎదురు చూడాలి దాంట్లో పాల్గొనాలి అంటే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరే కాకుండా ఇంకా మీతో పాటు కూడా ఇంకా ఎవరినైనా కొంతమందిని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసుకోవాలి. మనం ఒక్కళ్ళమే సాధన చేయడం కాకుండా వాళ్ళకు కూడా ఆ అనుభూతిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది ధ్యానంలో ఉన్నారా, సాధనలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయా, అంత పెద్ద పిరమిడ్ ఉందా అక్కడ, ఏంటి ఏర్పాటు, అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. అది పేరు కైలాసపురి అని ఎట్లా పెట్టారో కానీ నిజంగా కైలాసంలానే ఉంటుంది. దాన్ని చూడటం కోసమైనా, ఆ సాధనలో పాల్గొనటం కోసమైనా మనం తప్పనిసరిగా వెళ్ళాలి. ఇంకా ఎప్పుడైతే ఈ సాధనలో పాల్గొంటూ ఉంటామో తెలియకుండానే మన జీవితాల్లో కూడా మార్పులు వస్తాయి. వీటిని కూడా గమనించుకోవాలి. అంత పెద్ద యజ్ఞాల్లో పాల్గొనకుండా ఉన్నదానికి మన జీవితాల్లో వచ్చే మార్పులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని కూడా అబ్జర్వేషన్ చేసుకోండి. ఏమాత్రం మనసులో వెళ్ళాలనే ఆలోచన, ఏదైనా అడ్డు పనులు ఉన్నాయని వెళ్ళాలనే ఆలోచనకి ఏదన్నా ఆ పని అడ్డు ఉంది, ఈ పని అడ్డు ఉంది అని అనిపించినా కూడా ఆ పనుల్ని కొద్దిగా పెండింగ్ పెట్టుకొని వాయిదా వేసుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వాయిదా వేసి ముందు 21 నుంచి 31 దాకా వెళ్ళొచ్చి, ఈ లోపల మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళొచ్చి ఆ తర్వాత ఈ పనిని ఎట్లా చేయాలి అనే విధంగా ప్లాన్ చేసుకోండి. దీన్ని మాత్రం వదులుకోవద్దు. ధ్యాన మహాయజ్ఞంలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.